ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజల మనసులో పులస చేపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పుస్తెలు అమ్మైనా సరే పులస తినాలి అనే సామెత ఈ చేపకున్న అసాధారణ డిమాండ్ను, దాని అధిక ధరలను క్రియేట్ చేస్తుంది. అయితే గోదావరిలో ఇదే పులస రుచి, దాని ప్రత్యేకతలు చాలామందికి ఆసక్తిని కలిగిస్తాయి. వాస్తవానికి పులస అనేది సముద్రంలో నివసించే హిల్సా ఇలీషా అనే చేప జాతికి చెందింది. సముద్రంలో ఉన్నప్పుడు దీనిని ఇలస లేదా విలస అని పిలుస్తారు. ఈ చేప గుడ్లు పెట్టేందుకు సముద్రం నుంచి నదుల వైపు వలస వస్తుంది. ముఖ్యంగా గోదావరి నదిలోకి ఎదురు ఇది వచ్చే ఈ చేప ఆ ప్రయాణంలో దాని శారీరక నిర్మాణం, రుచిలో చాలా మార్పులకు లోనవుతుంది. సముద్రం నుంచి మంచి నీటిలోకి వచ్చిన తర్వాత దాని శరీరం గోదావరి నీటి రంగును సంతరించుకుంటుంది. అసలు గోదావరి పులస గోదావరి నీటి రంగులో ఉంటుంది. అయితే ఇలస మాత్రం నెమలీక రంగులో, అంటే నీలం రంగులో ఉంటుంది. అదే ఈ రెండు చేపల మధ్య ప్రధాన తేడా. గోదావరి నదిలోని చప్పనీరు పులస రుచిని పెంచుతుంది. సముద్రం నుంచి మంచినీటికి రావడానికి చేప ఎదురెదినప్పుడు దాని శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. ఈ కొవ్వు పదార్థాలు ముఖ్యంగా చేప పొట్ట భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ పొట్ట ముక్కను తింటే నిజంగా నోట్లో పెట్టుకోగానే వెన్న ముక్కలా కరిగిపోతుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో చేపలపై పరిశోధనలు చేసిన పలువురు నిపుణులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. హిల్సా ఇలీషా జాతి చేపలు గుడ్లు పెట్టేందుకు మంచి నీటిలోకి వస్తాయని, ఆ సమయంలోనే వాటి శరీరంలో కొవ్వు అధికంగా ఉండి అత్యంత రుచిని కలిగి ఉంటాయని చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ పులస చేపకు భారీగా డిమాండ్ ఉండడానికి కారణానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది సంవత్సరానికి ఒకసారి, సాధారణంగా జూన్ ఆగస్టు నెలల మధ్య మాత్రమే లభిస్తుంది. ఇలస చేపలు ఏడాది పొడవునా దొరుకుతాయి, కానీ పులస అలా కాదు. సో ఇటీవల కాలంలో పులస చేపల లభ్యత బాగా తగ్గింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం, ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు 2-3 చేపలు లభ్యమయ్యాయి అంతే. యానాం చేపల మార్కెట్లో జరిగిన వేలంలో ఈ ఏడాది తొలి పులస 14,000 రూపాయలు పలికింది. అరుదుగా లభించడం, దాని ప్రత్యేక రుచి కలగలిసి దీని ధరలను ఆకాశానికి పెంచుతున్నాయి. అంతేనా, పులస దొరికితే తమకే ఇవ్వాలని చాలామంది జాలర్లకు అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు చాలామంది. పులస కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదు, గోదావరి జిల్లాల సంస్కృతిలో ఒక భాగంగా మారింది. ఈ సీజన్లో బంధువులకు హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులకు కొరియర్ ద్వారా లేదా బస్సుల ద్వారా పులస చేపను పంపించడం ఆనవాయితీ. గోదావరి పులస దొరకగానే ఒక బంగారం దొరికినట్టు భావిస్తారు చాలామంది. మార్కెట్లో కూడా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పులస రుచి చూడటం అనేది ఒక అనుభూతి. ఇది కేవలం ఒక చేపకు సంబంధించిన విషయం కాదు, అది గోదావరి నది జీవనానికి, ఆ ప్రాంత సంస్కృతికి ప్రతీక. దాని అరుదు, ప్రత్యేక రుచి దీనిని గోల్డెన్ చేపగా మార్చాయి. మరి మీరేమనుకుంటున్నారు పులస గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.